ఉత్తరాషాఢ నక్షత్రంలో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా సరే చరణంతో సంబంధం లేకుండా ఏ దోష నివారణ పూజ అవసరం లేదండి. ఏ పాదంలో పుట్టినా వీరికి దోషాలు అనేవి లేవు. దోషం లేని నక్షత్రం ఇది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి జీవితంలో కష్టాలు తక్కువగా ఉండాలి అంటే పశ్చిమ ముఖంగా ఉండే ఇళ్లల్లో నివసించకూడదండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మీ గురించి చెప్పినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు సాధారణంగా దయగలవారు, అంటే మంచి విద్యావంతులు అవుతారు. ఒకవేళ వీరికి విద్య లేకపోయినా వీరిని చదివించకపోయినా సరే కామన్ సెన్స్ అనేది ఉంటుందండి. నిజాయితీగా సంపాదిస్తారు, అన్యాయం కోసం పోరాడతారు, భగవంతుడితో పాటుగా ప్రకృతిని కూడా నమ్ముతారండి. గొప్ప ఆలోచనలు ఉంటాయి, ఎల్లప్పుడూ మంచినే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా సరే ఉన్నత స్థానాలలో స్థిరపడతారు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందితే 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అనేది రవిగ్రహ నక్షత్రం. అంటే ఈ నక్షత్రానికి అధిపతి రవి, అంటే సూర్యుడు. ఈ నక్షత్రం యొక్క గణము మనుష్య గణము. రాశ్యాధిపతులైతే ధనస్సు రాశికి అధిపతి గురువు అయితే మకర రాశికి అధిపతి శని. కాబట్టి 1వ పాదంలో జన్మించిన వారిపైన సూర్యుని ప్రభావం, గురువు ప్రభావం ఉంటే 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారిపైన శని భగవానుడి యొక్క ప్రభావం, అలాగే రవిగ్రహ ప్రభావం ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులది స్వచ్ఛమైన హృదయం అని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మృదు స్వభావులు అని సింపుల్గా చెప్పవచ్చు. వీరి ముఖంలో అమాయకత్వం కనిపిస్తుంది. వీరి సామాజిక స్థితి చాలా బాగుంటుంది, కానీ ఆడంబరాలను ఇష్టపడరు. ఒక మనిషి ఎంత ఎదిగినా సరే ఎలా ఒదిగి ఉండాలో వీరికి బాగా తెలుసు. అనగా వీరి దగ్గర 10 రూపాయలు ఉండని లేక 1,00,000 రూపాయలు ఉండని ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటారు, సింపుల్గా ఉంటారు. బట్టల విషయంలో కూడా ఈ నక్షత్ర జాతకులు సింపుల్గా ఉండటానికే ఇష్టపడతారు. మతపరమైన వారు, ఇతరులను బాగా గౌరవిస్తారు. ఈ నక్షత్ర జాతకుల యొక్క స్వభావం నిగూఢమైనది అని చెప్పవచ్చు. అందుకే వీరిని ఒక్క పరిచయంతో అంచనా వేయడం చాలా కష్టం. అనగా వీరితో 1-2 సార్లు మాట్లాడినా సరే వీరి స్వభావం తెలుసుకోవటం కష్టమే. వీరి ముఖం పైన అందరికీ కనపడేలాగా పుట్టుమచ్చ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ప్రతిదీ కూడా నిజాయితీతో చేస్తారు. ఏ పని చేపట్టినా సరే అందులో నిజాయితీని చూపిస్తారు. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే నిజాయితీగా ఉంటారు. ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలి వారి ఆలోచనల గురించి స్పష్టమైన క్లారిటీతో ఉంటారు. అనగా కాన్ఫిడెంట్గా పక్కా ప్లానింగ్తో ఉంటారు. ఎవ్వరినీ కూడా మోసం చేయాలి అని చూడరు. వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీరికి ఒక 100 రూపాయలు దొరికాయి అనుకోండి, అలా రోడ్డు మీద వదిలేసినా సరే వృధా అయిపోతాయని వీరు తీసుకున్నారనుకోండి, తీసుకుని జేబులో పెట్టుకున్నా ఒక 2-3 రోజుల తర్వాత వీరికి ఎంతో కొంత ఏదైనా కారణాల వల్ల నష్టం కనుక వస్తే, అదిగో ఆ రోజు నేను ఎవరో సంపాదించిన డబ్బును తీసుకున్నాను కదా, అందుకే 100 రూపాయలకి 200 రూపాయలు పోయాయి అని లోపలే అనుకునే మనస్తత్వం వీరిది. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే వీరు కావాలని ఆ డబ్బుని తీసుకోకపోయినా ఒక వస్తువుని నాది కాదు అని వీరు అనుకున్నప్పుడు దాని మీద ఆశలు పెట్టుకోరు, దాన్ని ముట్టుకోరు కూడా. అలాంటి నిజాయితీ పరులు వీరు. ఎవ్వరికీ కూడా ఇబ్బందిని సృష్టించరు. అయితే వీరి మనసు అలాగే వీరి ఆలోచనలు మంచివి కావటం వల్ల వీరు కొన్నిసార్లు ఆ మంచితనం వల్లే తీవ్రమైన సమస్యల్లో చిక్కుకుంటారు. కానీ అమాయకుల్లాగా కనపడే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎవ్వరినీ కూడా సులభంగా విశ్వసించరు, అంటే నమ్మరు. కానీ వీరు విశ్వసించడం కనుక ప్రారంభిస్తే మాత్రం, అంటే ఎవరినైనా నమ్మారనుకోండి, వారి కోసం ఏదైనా సరే చేయటానికి సిద్ధపడతారు. నమ్మకం అనే అంశానికి వీరు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంత కాదు. బహుశా ఎవరేమో. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు సాధారణమైన జీవితాన్ని ఇష్టపడతారు, అలాగే సాధారణమైన జీవితాన్ని కూడా గడుపుతారు. తొందరపడి ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోరు. అలాగే వీరు ఎవరినైనా విశ్వసించారనుకోండి,
వారి నుంచి సూచనలను సలహాలను తీసుకుంటారు. వారు వీరికంటే చిన్నవారవని పెద్దవారవని. ఒక్కసారి ఎవరి మీద నమ్మకం కుదిరాక ఆ నమ్మకం పోదు. అయితే వీరికి ఇష్టమైన వారితో చాలా గౌరవంగా, పద్ధతిగా, సున్నితంగా బిహేవ్ చేస్తారు. అది బాగానే ఉంది. కానీ ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఎవరి మీదైనా అయిష్టం ఉందనుకోండి, అంటే ఎవరైనా వీరికి చిరాకు అనుకోండి, ఒక మనిషి వీరికి చిరాకు అయితే వారిని తిట్టరు, కొట్టరు, కఠినమైన పదాలను కూడా ఉపయోగించరు. అలా అని వీరు అమాయకులను లేదా ఎవరేమన్నా పట్టించుకోరని అర్థం కాదు. వారి గురించి మైండ్లో పెట్టేసుకుంటారు. ఆ మనిషి గురించి అసలు ఆలోచించరు కూడా, 1% కూడా వారిని విశ్వసించరు. టైం వచ్చినప్పుడు మాత్రం అంతకు మించి వారిని చిరాకు పెడతారు. అంటే ఒక రకంగా ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులది ప్రతీకార స్వభావమే అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికత పట్ల కూడా ఆసక్తి ఉంటుంది. కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కష్టపడి పనిచేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు కష్టపడిందే కాకుండా నిరంతరం పనిచేసే వారినే ఇష్టపడతారు. అంటే ఒక వ్యక్తికి అదృష్టం వల్ల లేదా వారి పూర్వీకుల నుండి ఆస్తి వచ్చిందనుకోండి, ఆ మనిషి ఏం పని చేయరు అనుకోండి, వేరే వ్యక్తి ఏమో బాగా కష్టపడి సంపాదించేవాడు అనుకోండి, అతను వెనకాల ఏమీ ఆస్తి లేకపోయినా వీరు ఈ రెండో వ్యక్తిని ఇష్టపడినంతగా మొదటి వ్యక్తిని ఇష్టపడరు. ఎందుకంటే వీరిది కూడా కష్టపడే స్వభావమే కాబట్టి. వీరి జీవిత భాగస్వామిగా కూడా అదృష్టవంతుల కంటే బాగా కష్టపడి పనిచేసేవారే రావాలి అని కోరుకుంటారు. ఎందుకంటే వీరు కూడా వర్కాలిక్కే. అలాగే చదువైనా ఉద్యోగమైనా దేంట్లోనైనా సరే అందరికంటే ముందుండటమే వీరికి ఇష్టం. అంటే ఒక రకంగా పోటీ మనస్తత్వం అనవచ్చు. నెంబర్ 1 పొజిషన్లోనే ఉండాలి అని ఆరాటపడతారు. అలా ఉండటం కోసం కష్టపడతారు కూడా. కానీ ఈ నక్షత్ర జాతకులు వారి చిన్నతనం నుండే, అంటే చిన్న వయసు నుండే వారి కుటుంబ బాధ్యతలను తీసుకోవాల్సి వస్తుంది. అనగా అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని బాధ్యతలు వీరి నెత్తిన పడతాయి. అయితే బాధ్యతలు ఎక్కువైనా సరే ఈ నక్షత్ర జాతకులు చిన్న వయసులోనే, అంటే యుక్త వయసులోనే మంచి ఆనందాన్ని పొందుతారు. అలాగే ఈ నక్షత్ర జాతకులు ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆ స్టార్ట్ చేయక ముందే ఏమైనా సమస్య వస్తుందేమోనని అప్రమత్తంగా ఉంటారు. అయితే వీరికి భాగస్వామ్య వ్యాపారాలు మాత్రం అస్సలు కలిసి రావు. అంటే ఒక 50% మాత్రమే కలిసి వస్తాయి. అందుకే ఈ నక్షత్ర జాతకులు జీవితంలో ఏమైనా భాగస్వామ్యానికి ముందు అవతల వ్యక్తి గురించి బాగా తెలుసుకోండి. లేకపోతే మాత్రం ఆ బిజినెస్లో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు 38 సంవత్సరాల వయసు తర్వాత వీరు ఏ రంగంలో ప్రవేశించినా అన్ని చోట్ల నుండి విజయాన్ని పొందుతారు. అనగా 38 సంవత్సరాలు వచ్చాక అన్ని రంగాల వారికి పరిస్థితులు స్టేబుల్గా మారతాయి, ఇబ్బందులు తగ్గుతాయి, అన్నీ స్థిరపడటం మొదలవుతాయి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారి జీవిత భాగస్వామి, అంటే వారి భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు, వారి ఆరోగ్యం వీరిని ఆందోళన కలిగిస్తుంది. అంటే ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వారు వివాహం చేసుకున్న వారికి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తాయని కాదు, వారికి సేవలు చేయాల్సి వస్తుంది అని దాని అర్థం. అంటే నెగిటివ్గా తీసుకోకండి. నా ఉద్దేశం వీరిని భాగస్వామిగా చేసుకున్న తర్వాత వారికి హెల్త్ ఇష్యూస్ వస్తాయని కాదు. వారి భర్తకు కానీ లేదా వారి భార్యకు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల వీరి పెళ్ళయ్యాక కొన్ని రోజులు వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. అలాగే వీరి ఆరోగ్య విషయానికి వస్తే కంటి సమస్యలు, పొట్టకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వీరిని ఇబ్బంది పెడతాయి. ఇకపోతే ఈ నక్షత్ర జాతకుల యొక్క రూపురేఖల విషయానికి వస్తే ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు, కానీ మొండి స్వభావం కలిగి ఉంటారు. పైకి సున్నితంగా అమాయకులుగా కనబడే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మొండివారు అని చెప్పవచ్చు. వారి జీవితంలో అప్రధానమైన వాదనలకు మాత్రం వీరు చాలా దూరంగా ఉండాలి. అంటే అనవసరమైన గొడవలకు, అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. ఈ నక్షత్ర జాతకులు టీచింగ్ ఫీల్డ్లో కానీ లేదా బ్యాంకింగ్ రంగాల్లో ప్రత్యేకమైన విజయాన్ని పొందుతారు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారో ఇప్పుడు వివరిస్తాను. 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సాధారణంగా మంచి విద్యావంతులు అవుతారండి. తెలివైన వారు, ప్రతిభావంతులు, ఆలోచనాపరులు, నిజాయితీ కలవారు, చట్టబద్ధమైన పనులను మాత్రమే చేస్తారు, శాంతియుత జీవితాన్ని గడుపుతారు. ఒకవేళ వీరి కళ్ళ ముందు ఎవరికైనా అన్యాయం జరుగుతుందనుకోండి, వీరికి ప్రశ్నిస్తే లాభం లేకపోయినా
వారి కోసం వారి వెనక నిలబడతారండి. ఈ మొదటి పాదంలో జన్మించిన వారిపైన సూర్య భగవానుడి యొక్క ప్రభావం, గురుగ్రహం యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగల సత్తా కూడా వీరిలో ఉంటుందండి. అలానే ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ప్రజా నాయకులుగా, ప్రజా అధికారులుగా రాణించగల నేర్పు ఉంటుంది. ఈ ఒకటో పాదంలో జన్మించిన వారిని కనుక చదివించినట్లయితే ఆటంకాలు లేకుండా విద్య అనేది పూర్తవుతుందండి. వీరికి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు, పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు రవిదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఆ సమయంలో చాలా గట్టిగా ఉంటారు. ఆరోగ్యపరంగా మాత్రమే కాదండి, మానసికంగా కూడా చిన్నవారైనప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఉంటారు, పిరికివారుగా ఉండరు. 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు కూడా వీరికి చంద్రదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో వీరి మనసు నిలకడగా లేకపోవటం కానీ, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కానీ ఉంటాయండి. మళ్ళీ 15 సంవత్సరాల నుండి 22 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు కూడా వీరికి కుజదశ అనేది జరుగుతుందండి. జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది, కానీ ఈ మధ్య సమయంలో వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. 22 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు వీరికి రాహుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి 22 సంవత్సరాల తర్వాత ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి, విదేశాలలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అయితే జీవితం అనేది నిదానంగా సాగుతుందండి, నిదానంగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయి రాహుదశలో. 40 సంవత్సరాల నుండి 56 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి గురుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో చాలా చక్కగా ఉంటుంది, సమస్యలు అనేవి తగ్గుతాయి, మీ పైన ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఒక్కొక్కటిగా తగ్గుతాయి, సంపాదనలో కూడా అభివృద్ధి కనిపిస్తుంది, సుఖంగా ఉండగలుగుతారు. 56 సంవత్సరాల నుండి 75 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు వీరికి శని దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో చిన్న చిన్న ఆటంకాలు రావటం కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ సమస్యలు రావటం కానీ, ఖర్చులు అధికంగా ఉండటం కానీ, మీరు సంపాదించి పోగు చేసుకున్న డబ్బులో కొంత కుటుంబ అవసరాల కోసం ఖర్చు అవటం కానీ, పిల్లల కోసం ఖర్చు అవటం కానీ జరుగుతుందండి. మళ్ళీ 75 సంవత్సరాల తర్వాత నుండి మీకు బుధ దశ అనేది జరుగుతుందండి. మళ్ళీ ఈ సమయంలో వృద్ధాప్య సమయంలో మళ్ళీ ఉపశమనంగా ఉంటుంది. వృద్ధాప్య సమయం అనేది సాఫీగా సాగిపోతుంది అని చెప్పవచ్చు. ఇక రెండవ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరు కూడా చాలా తెలివైన వారండి, ఆలోచనాత్మకంగా ఉంటారు. వీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, చదువుకునే విషయంలో కూడా ఫస్ట్లో ఉండాలని ప్రయత్నిస్తారు. అంటే ఉత్తమమైనటువంటి ఫలితాల కోసం చాలా కష్టపడతారు, చట్టబద్ధంగా ఉంటారండి, చట్టబద్ధంగా మాత్రమే సంపాదిస్తారు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారిని ఒకే ఒక లక్షణంతో గుర్తించవచ్చు. అదేంటంటే వీరు నష్టపోయినా సరే చట్టం ప్రకారం మాత్రమే జీవితాన్ని కొనసాగిస్తారండి, ఎవరికి అన్యాయం చేసే మనుషులు కాదు. అయితే కొంతమంది అనుకోవచ్చు, ఇప్పుడు 100 మంది ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినట్లయితే 100 మంది అలానే ఉంటారా అండి అనుకోవచ్చు. ఎక్కువ శాతం మంది, 100లో ఎక్కువ శాతం మంది, మినిమం 90% మందికి మంచి లక్షణాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రెండవ పాదంలో జన్మించిన వారికి మధ్య వయసు వచ్చిన తర్వాత మతం మారే అవకాశాలు కానీ, ఇతర వ్యక్తుల చేత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే అవకాశాలు కానీ ఉంటాయండి. ఈ రెండవ పాదంలో జన్మించిన వారిలో ఉండే ప్రత్యేకత ఏంటంటేనండి, సమయానుకూలంగా ప్రవర్తిస్తారు. ఎదుట మనిషి యొక్క స్వభావం బట్టి వీరి స్వభావం అనేది ఆధారపడి ఉంటుంది, అందరితో ఒకేలాగా ప్రవర్తించరు. అయితే తండ్రి కంటే కూడా తల్లితో వీరికి అనుబంధం ఎక్కువగా ఉంటుందండి. మెయిన్గా మగవారు ఎవరైతే ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదంలో జన్మిస్తారో వీరు తండ్రి అయ్యేంత వరకు కూడా వారి తండ్రి యొక్క వాల్యూని తెలుసుకోలేకపోతారు. తల్లి పట్ల సఖ్యత ఉంటుంది కానీ తండ్రితో ఉండదండి. వీరికి పుట్టినప్పటి నుండి 4 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రవిదశ అనేది జరుగుతుందండి. సూర్య భగవానుడి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. 4 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు కూడా వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందువలన అంటే చంద్రగ్రహం యొక్క ప్రభావం వల్ల. ఈ 10 సంవత్సరాలు వీరికి చంద్రదశ అనేది జరుగుతుందండి. 14 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు వీరికి కుజదశ కాలంగా చెప్పవచ్చు. సాఫీగా ఉంటుంది, కాకపోతే కోపావేశాలు అనేవి పెరుగుతాయండి, దూకుడుగా ప్రవర్తిస్తారు, గొడవలు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి.
21 సంవత్సరాల నుండి 39 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా వీరికి రాహుదశ అనేది జరుగుతుందండి. కావున చదువు విషయంలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చదువు పైన ఏకాగ్రతను చూపించరు. ఆటలపైన వీరి మనసు అనేది మల్లుతుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి కానీ నిదానంగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. నిదానంగా జీవితంలో స్థిరపడతారు. వివాహ విషయంలో కూడా రాహుదశలో జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి. 39 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 16 సంవత్సరాల కాలం వీరికి బ్రహ్మాండంగా ఉంటుందండి. రాహుదశలో వీరు ఎదుర్కొన్న సమస్యలన్నిటికీ కూడా ఈ సమయంలో పరిష్కారాలు అనేవి లభిస్తాయి. సమస్యలు అనేవి ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయి. ఈ 16 సంవత్సరాలు గురుదశ జరుగుతుంది కాబట్టి సంపాదనలో అభివృద్ధి ఉంటుందండి. ఉద్యోగ వ్యాపారాలలో బాగా స్థిరపడగలుగుతారు. 55 సంవత్సరాల నుండి 74 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు కూడా వీరికి శని దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా అవుతాయి. పోగు చేసుకున్న ధనాన్ని కాస్త ఖర్చు చేయవలసి వస్తుంది. 74 సంవత్సరాల తర్వాత కాలం అంతా కూడా మీకు బుధ దశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయంలో కూడా, వృద్ధాప్య సమయంలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఉపశమనం అనేది కలుగుతుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరికి క్రమశిక్షణ అనేది ఎక్కువ అండి. వీరిని కనుక చదివిస్తే బాగా చదవగలుగుతారు, నిజాయితీ పరులు అవుతారు. అయితే ఎవరైనా 3వ పాదంలో జన్మించిన వారిని మోసగించాలి అని ప్రయత్నాలు చేసినా ఆ విషయం వీరికి తెలిసినట్లయితే ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పేంత వరకు విడిచిపెట్టరండి. వీరికి మధ్య వయసు వచ్చిన తర్వాత లావ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. అంటే శారీరక బరువు అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి 3వ పాదంలో జన్మించిన వారికి. వీరికి పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాలు వచ్చేంత వరకు రవిదశ అనేది ఉంటుందండి. కాబట్టి 2 సంవత్సరాల వరకు వీరికి పెద్దగా అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. 2వ సంవత్సరం నుండి 12 సంవత్సరాల వరకు, వీరికి 12వ ఏట వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు కూడా వీరికి చంద్రదశ జరుగుతుంది. కాబట్టి బాల్యంలో వీరికి ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. 12 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు కూడా వీరికి కుజదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ మధ్యలో సాఫీగానే సాగిపోతుంది జీవితం అనేది. కాకపోతే మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది 12 సంవత్సరాలు. 19 సంవత్సరాల నుండి 37 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న ఈ 18 సంవత్సరాల కాలంలో వీరికి రాహుదశ జరుగుతుంది. కాబట్టి కొన్ని కష్టాలను పడతారండి. అంటే చదువు సరిగ్గా అబ్బకపోవటం కానీ, చదువు అబ్బినా సరే ఆటంకాలు రావటం కానీ, ఆరోగ్య సమస్యలు రావటం కానీ, ఆ ప్రభావం అనేది చదువు పైన పడటం కానీ, లేదా ఈ మధ్య సమయంలో వీరు కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే చిన్న చిన్న జాప్యాలు జరగటం కానీ, వివాహ విషయంలో జాప్యం జరగటం కానీ జరుగుతుంది. 37 సంవత్సరాల నుండి 53 సంవత్సరాల మధ్య కాలంలో మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు కూడా వీరికి గురుదశ జరుగుతుంది. కాబట్టి అద్భుతంగా ఉంటుందండి. సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఒక మెట్టు పైకెదుగుతారు. అన్నీ బాగా సంపాదిస్తారు. భూములు, స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కుటుంబాన్ని సంతోషపరుస్తారు. అన్నీ బాగానే ఉంటాయండి. 53 సంవత్సరాల నుండి 72 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 19 సంవత్సరాల కాలం అనేది మీకు శని దశ జరుగుతుందండి. కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. గతంలో అంటే గురుదశలో మీరు సంపాదించిన డబ్బుని ఈ సమయంలో ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి, లేదా పిల్లల కోసం ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. 72 సంవత్సరాల నుండి మీకు బుధ దశ అనేది జరుగుతుందండి. కాబట్టి కాస్త ఉపశమనం ఉంటుంది. వృద్ధాప్యం అనేది సాఫీగా సాగిపోతుంది. 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరికి ఎప్పుడూ కూడా కొత్త కొత్త ఆలోచనలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అంటే ఉదాహరణకు నార్మల్గా అందరూ చేసే పనుల కంటే కూడా కొత్తగా చేయాలి అనుకుంటారు. కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. అన్నీ కొత్త కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. విద్యావంతులు అవుతారండి. వీరి జీవితంలో కాస్త లేట్ అయినా సరే బాగా సంపాదించే అవకాశాలు ఉంటాయి మొదటి 3 పాదాల వారి కంటే కూడా. అలాగే వీరికి బద్ధకం అనేది ఉండదండి. నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఉత్సాహవంతులుగా చెప్పవచ్చు. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి సంవత్సరం వచ్చేంత వరకు కూడా రవిదశ జరుగుతుందండి. సంవత్సరం నుండి వీరికి 11 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు కూడా వీరికి చంద్రదశ అనేది జరుగుతుంది.
కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వస్తాయి. అంటే ఈ 4వ పాదంలో జన్మించిన వారికి బాల్యంలో ఎక్కువగా జలుబు చేయటం కానీ లేదా పదే పదే అనారోగ్య సమస్యల బారిన పడటం కానీ జరుగుతుంది. 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కుజదశ అనేది జరుగుతుందండి, వరుసగా 7 సంవత్సరాలు. కాబట్టి ఈ మధ్య కాలంలో జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. 11 సంవత్సరాల తర్వాత వీరికి ఆరోగ్య సమస్యలు అనేవి తక్కువగా ఉంటాయి, బాగానే చదవగలుగుతారు. 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాల కాలం అనేది రాహుదశ జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న కష్టాలు ఉండబోతున్నాయి, ఆటంకాలు వస్తాయి. మెయిన్గా చదువు విషయంలోనండి 18 నుండి 36 సంవత్సరాల మధ్య కాలంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కొన్ని చేజారిపోతాయి. కొంత సమయం తర్వాత కింద మీద పడి మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. అంటే జీవితంలో కరెక్ట్గా వీరు సెటిల్ అయ్యే టైంకి రాహుదశ జరుగుతుంది కాబట్టి నిదానంగా స్థిరపడే అవకాశాలు ఉంటాయి. వివాహ విషయంలో కూడా కొంతమందికి జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి. 36 సంవత్సరాల నుండి 52 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ 16 సంవత్సరాలు మీకు గురుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ సమయం అనేది చాలా బాగుంటుంది, బాగా సంపాదిస్తారు, సంపాదనలో పడిపోతారు. ఉద్యోగ వ్యాపారాలలో కూడా బాగా సంపాదిస్తారు, వ్యాపారాలను బాగా రన్ చేస్తారండి. సుఖం మళ్ళీ ఆరంభమవుతుంది అని చెప్పవచ్చు. 52 సంవత్సరాల నుండి 71 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 19 సంవత్సరాల కాలం మీకు శని దశ అనేది జరుగుతుందండి. మళ్ళీ ఈ సమయంలో మీకు కాస్త ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. 71 సంవత్సరాల తర్వాత అంటే మీ వృద్ధాప్య సమయంలో బుధ దశ జరుగుతుంది కాబట్టి సాఫీగా సాగిపోతుందండి. మీరు పెద్దవారైన తర్వాత ఫ్రీగా రిలాక్స్ అవ్వగలుగుతారు. ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అదృష్ట సంఖ్యలు ఏవంటే 1, 3, 8 అండి. అదృష్ట దినాలు గురువారం, శుక్రవారం. ఈ 2 రోజులు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి.